13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్ లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. ఫోటోలో లేరు, మీటింగ్ లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్, మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రీమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. We value the collaborative spirit that has defined our relationship thus far and look forward to building on the lasting positive impact which 2023 Hyderabad E-Prix has created. ఇక ఇనాగరల్ ఎడిషన్ 31,000 మంది వచ్చారు. దాదాపు 190 కంట్రీస్లో చాలా మంది చూశారు అని చెప్తూ, నెల్సన్ అనే సంస్థ $83 million, ఇదంతా కూడా మీకు ఇస్తాను, మీకు అన్ని కూడా షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. $83 million లాభం జరిగిందని చెప్పి రాశారు. అని రాస్తూ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ఫాలోయింగ్ మై ఎంకరేజింగ్ పర్సనల్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి లాస్ట్ వెడ్నెస్డే ఇన్ హైదరాబాద్, we kindly request written confirmation that newly elected government will progress with the existing agreement between Formula E operations and the MA and UD department. As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. And JP Formula E event director, with whom you had fruitful conversation earlier, will be in touch with you. And cheptu detailed ga email ras ayina emantarante, indulo chaala important line endante, I fully appreciate the short preparation time to familiarize yourself with Formula E project. Yet, I am required to request the receipt of a letter of confirmation of the event commitment by no later than 21st December 2023, close of business India time. 13 రోజు ముఖ్యమంత్రిని కలిసిండు, 19 రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి, దానకిషోర్కి. ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు. ఈ గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం జరగనే లేదు, ఉత్తనే అయిపోయింది, ఏదో దోపిడీ జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. 19 రోజు ఉత్తరం రాశారు, రాసి క్లియర్గా అడిగినారు, ఇది మీరు మరి చేస్తారా రేసు, మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు, కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు. 21 డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు, ఎందుకంటే లేకపోతే మాకుండే రూల్స్ మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు. దిస్ ఈస్ ద లెటర్ అగైన్ బై ద లీగల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆన్ 22nd December. 21st కల్లా చెప్పమన్నారు, వీళ్ళు చెప్పినో లేదో నాకు తెలియదు. 22nd నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్, ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాశారు. ఏమని, దిస్ లెటర్ ఇస్ సెంట్, బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం, బ్రీచ్ జరిగింది, కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది, మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ దానకిషోర్, ఫాలోయింగ్ అవర్ లెటర్ డేటెడ్ 19th December which content requirements still unaddressed from your side, FEO has no option but to formally notify you pursuant to section 23.1 of the schedule 2 of the agreement that MANUD department is in material breach of our agreement due to failure to pay a significant amount of fees. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది, మీరు ఇది వినండి దయచేసి. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన, అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ, మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు. అంటే మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో 5 అక్టోబర్ 11 అక్టోబర్, ఇందాక నేను చెప్పిన 55 కోట్లు అవి ముట్టినాయి, ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి, కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు. కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. ఇంకో 4 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు చేయగలిగితే చేయండి, సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టిన అనేది సన్నాస్ మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఈ వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను మీకు BCCI, ICC, అట్లాగే ఇక్కడ కూడా FMSCI, FIA అని ఉంటాయి. వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ICCకి BCCI కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు IPL వాళ్ళు కూడా BCCIకి డబ్బులు కట్టాలి, అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా
వాళ్ళకి డబ్బులు కట్టాలి, ఎఫ్ఎంఎస్సిఐకి ఎఫ్ఐఐకి డబ్బులు కట్టాలి, కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దానికి ఒక 74 లక్షల రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇది మీరు చూడాలి, ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, అయిపోయిన తర్వాత ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సిఐకి పంపించేసారు. రేస్ క్యాన్సిల్ అయింది, ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి 74 లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్ ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సిఐకి పైసలు పంపించేసారు వాపస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు. వీళ్ళు ఇప్పటికి 20 సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు, బాబు ఈ పైసలు వాపస్ తీసుకో, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏదో జరిగింది. ఏం జరిగింది ఇందులో? నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుందంటే ఏసీబీ అట, ఏసీబీ కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడుంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టినాం, కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు, లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి, ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకి తెలవాలి. సి లెట్ మీ ఆస్క్ యూ, యూ గైస్ షుడ్ నో దిస్. దిస్ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది, అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్కా బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆర్బీఐ ఇంకో బీఐ అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు, ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను, ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్, ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. నేను అనేదల్లా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే కేసు వీళ్ళేదో పెట్టిరు, ఇవాళ ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేసినారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది, ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తేల్చండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు, మాంట్రియాల్ ఇది మీరు చూడండి, మాంట్రియాల్లో కూడా ఇట్లా రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 మిలియన్ లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు, ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఏది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈ వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు, ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు, 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు, వాపస్ వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, ఎక్కడిది నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇలా ఏసీబీ అట, ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది, వాళ్ళ బండారం బయటపడుతుంది. మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను, కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చర్చ జరగొద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష. బీఎస్సీ జరిగింది, బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమరి నాయకత్వంలో జరిగింది, మేము అందరం కూడా వచ్చినాం.
గంటల కొద్ది మాట్లాడినాం ఆ రోజు. 9 అంశాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ అంశాల మీద మేము చర్చించాలనుకుంటున్నాం, వీటిని తీసుకెళ్ళండి. 9లో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి అడిగినరా అధ్యక్ష? ప్రస్తావన తీసుకొచ్చిరా? పోని వాళ్ళు ఈరోజు ఏం వాదన తెస్తారు? ఎఫ్ఐఆర్ 2 రోజుల కింద అయింది కాబట్టి మాకు ముందు తెలియదు. అధ్యక్ష, 2023 డిసెంబర్ నుంచి డిసెంబర్ 7 తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు 3-4 రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి, గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం, మాకు లావాదేవీలు ఉన్నాయి, మాకు వ్యవహారం ఉంది, దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష. ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తారు. అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే, ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష. ధూల్పేటలో గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు, ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష. అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణనేనా, నిజమా కాదా, వాస్తవమా అవాస్తవమా, ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ. నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తా అధ్యక్ష. ప్రతిరోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు 4 గంటల నుంచి 8 కానీ 9 కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా, ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా. ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఏముంది అధ్యక్ష? నేను దిగిన ఫోటో అధ్యక్ష, ఆ ఫోటో నేనే దిగిన, వాళ్ళని పిలిచినా నేను. వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిచారు. కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని. లేదు సార్, కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అనే ముందల ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష. ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష. నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే, 1 ఏసీబీ విచారణ చేస్తుంది, కేసు అయింది. 2 హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు. ఈ 2 శాఖలు నా దగ్గరనే ఉన్నాయి. ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండిఏ నా దగ్గరనే ఉంది, పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది, విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది. నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనయ్యి నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. 2023 డిసెంబర్, నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు, నేను ఆ డేట్లన్నీ తీసిస్తాను. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రొనలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం అధ్యక్ష. సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు, సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు, సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు. 4 సమావేశాలు జరిగినాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చినాక తమరి నేతృత్వంలోనే, తమరు స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు 4 సార్లు జరిగింది అధ్యక్ష. ఇది 4వ సమావేశం. 4 సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా అధ్యక్ష? ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు. ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రేస్ గురించి ఎప్పుడైనా మాట్లాడిండు అధ్యక్ష? ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే, ఈ సభను నడవనీయం. ఏంటి అధ్యక్ష దురహంకారం?
2023 డిసెంబర్లో ఓడించి అధికారంలోకి వెళ్ళి దించారు. ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష. అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు, డిపాజిట్లు పోయినా మారలేదు. ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లరి చిల్లర పనులు చూస్తుంటే. అధ్యక్ష, మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులం. ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష. తమరు అనుమతిస్తే ఏదైనా. ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే, ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది, రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు. నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ 2 శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం, ఆ శాఖలను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాల జోలికి వెళ్తలేను. మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది, నన్నేందుకు పట్టుకునేది అంటే వాళ్ళని అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను ఆయన వచ్చిండు కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర ఊ అని అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా, మేము పడకపూట దావత్ చేసుకోవద్దా అంటాడు. ఏంది అధ్యక్ష ఈ దబాయింపు? ఏంది పండుగ పూట దీపావళి పండుగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష, సారా బుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష. డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు. అవును, మా బామార్ది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము? ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉందో అధ్యక్ష? మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో.